తన్ని ఊహించుకుంటుంటేనే మనసంతా సంతోషంగా ఉంటుంది. కానీ కళ్ళు మూసుకొని ఇమాజిన్ చేసినప్పుడల్లా నువ్వే కనిపిస్తున్నావు వసుంధర. అవును వసుంధర, నా హార్ట్ ఫ్రెండ్ని చూపించబోయేది నువ్వే కదా. అందుకేనేమో. ఎస్ సార్, నా భయం కూడా అదే. నేను మీ లైఫ్ని డిస్టర్బ్ చేస్తానేమోనని మీకు దూరంగా ఉండాలని ట్రై చేస్తున్నాను. కానీ మీరు ఇలా చెప్తుంటే ఆ సోదమ్మ చెప్పిన మాటలు నన్ను మరింత భయపెడుతున్నాయి. మాట్లాడవేం వసుంధర, నిజానికి నా హార్ట్ ఫ్రెండ్ నీలా ఉంటే ఇంకా హ్యాపీయే కదా. నీ అందం, వ్యక్తిత్వం చాలా అరుదుగా ఉంటాయి. నీలాంటి వాళ్ళని అందరూ ఇష్టపడతారు. దేవుడా, ఎంత తీయగా మాట్లాడుతున్నారీనా. లాభం లేదు, మాట మార్చాలి. సార్, చిన్నప్పుడు ఎప్పుడో మీరు హార్ట్ ఫ్రెండ్ని చూసానంటున్నారు కదా, మళ్ళీ ఇప్పుడు తనని బొమ్మ రూపంలో చూడబోతున్నారు. సంతోషంతో మీకు మాట రాదేమో కదా. కానీ మా అమ్మకు మాట రాకపోవడం వల్ల మీ సంతోషాన్ని సరిగా షేర్ చేసుకోలేకపోతున్నాను సార్. సారీ సార్. ఏ బాధపడకోసుందిరా. ఆంటీ పూర్తిగా కోలుకునేంత వరకు ఎంత ఖర్చైనా నేను భరిస్తాను. యూ డోంట్ వరీ. మీ అమ్మ మాట్లాడి తీరుతుంది. నన్ను నా హార్ట్ ఫ్రెండ్ని మనస్ఫూర్తిగా దీవిస్తుంది. దాన్ని బలాదూరుగా తిరగడానికి పంపించి దీంతో ఊడిగం చేయిస్తున్నావా? అలేఖ్య ముక్కు మొహం తెలియని వాళ్ళకి సర్వీస్ చేయట్లేదు. కన్న తల్లికేగా చేసేది. అదే నేను ఇంకోలా చెప్పాను నాయన. నీకు పుట్టిందాన్ని యువరాణిలా చూసుకోకుండా మదర్ థెరిసా లాగా అన్ని సేవలు చేయిస్తే ఇంక దీన్ని ఊళ్ళో వాళ్ళందరూ అమ్మా అమ్మా అని పిలుస్తారు. పిచ్చిదానిలా మాట్లాడకమ్మా. బాగోలేని మనిషి దగ్గర ఏం మాట్లాడాలో కూడా తెలియదు. రూమ్లోకి వెళ్ళు. నేను పైకి పోవాలని కోరుకుంటున్నావేమో. గయ్యాళి సూర్యకాంతం అనుకో, పర్వాలేదు. కానీ నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోరా. ఆనందంగా ఉంటావు. నానమ్మ, నువ్వు కాస్త సైలెంట్గా ఉంటావా? తులసి, నువ్వు అమ్మ మాటలు పట్టించుకోవద్దు. అలేఖ్య, టీవీ ఆన్ చెయ్యి. మీ నానమ్మ గోల విని బాధపడే కంటే ఆ టీవీ చూస్తేనన్నా కాస్త రిలీఫ్గా ఉంటుంది. అలాగే నాన్న. వెళ్ళు. మంచాన పడ్డ మహారాణిలా బతకడం అంటే ఇదేనేమో. ఈ దగ్గులు రాణి బానే సాగించుకుంటోందిరా. ఇప్పుడు ఈ మొహానికి టీవీ అవసరమా? నువ్వు పెట్టు. వచ్చారు చూడు. కూతురు నుదుటిన బొట్టు చూస్తే పసుపులా కనబడుతోంది.
ఈ ప్రోగ్రామ్ షూట్ చేసినప్పుడు సుచిత్ర మేడం గారు చూడలేదా? కనీసం ఇప్పుడైనా వాళ్ళు చూసేటట్టు చేయి తండ్రి. ఎంత దగ్గరగా ఉన్నారో చూడరా హరి. వాళ్ళిద్దరి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు అంటే ఊరకనే కాదు, ఇది చూసే. దయచేసి నువ్వు నోరు మూసుకో అమ్మా. ఎదుటి మనిషిలో మంచితనం చూడలేని అవిటితనం అనేది. నువ్వు మాట్లాడుకో. ఉమ్, అవునానమ్మా, ఆనంద్ బాబుతో కలిసి నేను కూడా గులాబ్ జామున్ చేశాను. కాసేపట్లో వస్తుంది. అప్పుడు నన్ను కూడా ఇలాగే ఆడిపోసుకుంటావా? వస్తే కలదానా, వంశీకి ఆనంద్ బాబుకి తేడా లేదటే. నిన్నెందుకంటానమ్మా, నిన్నైతే ముద్దు పెట్టుకుంటాను. ఇదిగో అమ్మాయి, నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకున్న అమ్మాయిని చూసారా? చుట్టూ పసుపు వలయాకారం ఉంటుంది. సుచిత్ర మేడం గారికి నిజం ఎలా చెప్పాలి? నాకేమో మాట రావడం లేదు. వసుంధరని వంశీబాబు వెతుకుతున్నారని ఎవరు చెప్తారు? ఏమైంది తులసి? తులసి, ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు? ఆ, నీ పెళ్ళాం ఆ వసుంధర్ని వంట మనిషిలా చూడలేకపోతుందేమోరా. సెక్రటరీ అని స్టైల్ గా చెప్పింది కదా, అదక్కడ చేసేది పాచి పనే అని నీ పెళ్ళానికి చెప్పు. కన్రెప్పలు ఇలా కొడుతుందేమో. నీకు దండం పెడతాను, మాట్లాడమాకమ్మా. తులసి, వసూన్ చూడాలనిపిస్తుందా? ఒక్క నిమిషం ఆగు, ఫోన్ చేసి రమ్మంటాను. నానా, అమ్మా వసు, ఎక్కడున్నావు? ఒకసారి ఇంటికి రాగలవా? నానా, ఇబ్బంది ఏమీ లేదు కదా? ఇబ్బంది ఏం లేదమ్మా. మీ అమ్మే టీవీలో నిన్ను చూసి కొంచెం కంటతడి పెట్టుకుంటుంది. టీవీలోనా? అవునమ్మా, మీరు చేసిన వంటల ప్రోగ్రాం వస్తుందమ్మా, అది చూసే. 10 నిమిషాల్లో ఇంట్లో ఉంటాను. సరేనమ్మా. ఏమైంది వసుంధరా? సారీ సార్, అమ్మ నన్ను చూడాలంటుందని నాన్న ఫోన్ చేశారు. నన్ను ఇక్కడెక్కడైనా దగ్గరలో దించేసేయండి. నేను చెప్పిన అడ్రస్కి మీరు వెళ్ళండి. నేను అమ్మకు ఒకసారి కనిపించి నేరుగా అక్కడికి వచ్చేస్తాను. అరే, నేను రోడ్డు మీద వదిలేసి నేను ఎలా వెళ్తాను? పద, నేను కూడా వస్తాను. అయ్యో సార్, మీరు వెళుతున్న పని చాలా ముఖ్యమైంది. వసు, ముందు నువ్వు మీ అమ్మని చూడడం ముఖ్యం. నువ్వు సంతోషంగా ఉంటే నా హార్ట్ ఫ్రెండ్ నువ్వే కలుపుతావు. పద, ముందు మీ ఇంటికి వెళ్దాం. ఆ, వసు వంశీబాబులు ఇప్పుడు ఒక్కటవ్వాలంటే నాకు మాట రావాలి. భగవంతుడా, మనసున్న మనుషుల్ని ఒక జంటగా చూడాలనుందయ్యా. చూడవే వచ్చేసారు మీరు. ఎంత బాగున్నారే. పోవే, పర్లేదు చూడు. అమ్మో నా బంగారమే, ఎంత బాగుందో నా మనవరాలు. నానమ్మ, నాన్న.
ఓ సేవలేక పిండి పిసికి వంకతో ఆనందబాబు చేతుల్ని పిసికి పడేసావా ఏమిటే ఊరుకోనేనమ్మా. మరి నువ్వు దానికే ఫీల్ అవుతావేమిటే నువ్వు చిన్నపిల్లవి నువ్వేం చేసినా ముచ్చటగా ఉంటుంది నువ్వేం మీ అక్కలాగా రొమాన్సులు చెయ్యట్లేదు కదా మీ నాన్న చూసి భయపడ్డానికి ఆ. అమ్మా టీవీ కట్టేస్తే నీ గొడవ వదిలిపోతుంది. ఏయ్ ఆగరా నువ్వు చూడకపోతే చూడకపోయావు మాకు చూడాలనుంది ఉంచులే ఇంతకుముందు చూశారు కదా. అసలు నీ గోలేంటో నాకు అర్థం కావట్లేదురా అలేఖ్య నువ్వు ఆఫీస్కి మాత్రమే వెళ్తే బాగుంటుంది. నేనేం చేశాను నాన్న? అదేం చేసింది ఏం చేస్తున్నావో అర్థం అవ్వాలంటే నీ ఆఫీస్ పనుల మీద దృష్టి పెట్టు, మా అమ్మ చెప్పే మాటల మీద కాదు. మధ్యలోకి నన్నెందుకు లాగుతున్నావురా నువ్వు నువ్వే అందరినీ నీ వైపుకు లాగడానికి చూస్తున్నావు. ఆ? నీ గురించి తెలియక నువ్వు నొచ్చుకుంటావని ఉబ్బి తబ్బిపోయిపోయి అది చేసిన పనులన్నీ గొప్ప అనుకుంటుంది. రేయ్ ఆపరా ఆనంద్ బాబుని అలేఖ్యం చూసి అలా అనేయడం కాదు వసుంధర వంశీతో తిరుగుతుంటే చూడ్డానికి నీకు ముచ్చటగా ఉందేమో కన్న కూతుర్ని దెప్పి పొడిచి ఎవడో కన్నదాన్ని మెచ్చుకోవడానికి నీకు సిగ్గుండాలరా తిరిగి నన్నంటావేంటి అమ్మా అలేఖ్య ఏదో తప్పు చేసిందని నేను తిట్టడం లేదు. ఆఫీసులో 10 మందితో పని చేసినప్పుడు ఎవరితో ఎలా ఉండాలో కాస్త తెలుసుకుంటే మంచిది. తప్పు చేసి సరిదిద్దుకోవడానికి మనం పెద్దింటోళ్ళం కాదు, పద్ధతైనోళ్ళం. తప్పులు తెలుసుకుని ప్రవర్తించడం మనకే మంచిది. నానమ్మ బా ఊరుకోవే వాడు అలాగే అంటాళ్లే నువ్వేం ఏడవకు వీడు పనికి మాల పద్ధతులు ఇవ్వటం మీ నాన్న లాంటి వాళ్ళు ఉపన్యాసాలకు తప్ప ఉపయోగపడరమ్మా ఆ. అదిగో వీడు పద్ధతి నడిచొస్తుందమ్మా కృష్ణుడి వెంట సీత చిత్రమైన కాంబినేషను ఒసే నీ కూతురు వచ్చిందే దగ్గులు రాణి తల తిప్పి చూడమంటావా లేక తిప్పమంటావా తల అమ్మా అమ్మా చూడు నేను వసుంధరని వచ్చాను. అమ్మా ఏమైంది నాన్న? ఏమీ కాలేదమ్మా హ, టీవీలో మీ ఇద్దరిని చూసి సంతోషపడిందో బాధపడిందో ఎవ్వడికి తెలుసు కళ్ళలో నీళ్లు మాత్రం గిర్రమ నిరుగుతున్నాయి మీ అమ్మకి ఆ కన్నీళ్ళు ఆనందంతోనే వచ్చుంటాయి. వసుంధర పోటీలో గెలిచింది కదా, కూతురు గెలుపు తల్లికి సంతోషమే కదా. నిజమే బాబు బాగా చెప్పావు నాన్న సార్ నేను ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం నాన్న. అమ్మ చూడాలనుకుంటుందని మీరు ఫోన్ చేయడంతో సార్ నేను వద్దంటున్నా నన్ను తీసుకుని ఇలా వచ్చేశారు. థ్యాంక్ యూ బాబు. అయ్యో అలాంటిదేం లేదు అంకుల్. నేను వెళ్ళే ప్లేస్కి వసుంధరాన్ని కూడా తీసుకెళ్ళాలి, కానీ ఆంటీని ఒకసారి చూసి వెళ్తే వసుంధర రిలీఫ్గా ఉంటుంది. అప్పుడు మేము వెళ్ళే పని కూడా సక్సెస్ అవుతుంది. ఆంటీ వసుంధరాని నా వెంట తీసుకెళ్తున్నాను. నేను ఏ పని మీద వెళ్ళినా తను కూడా నాతో ఉంటే నాకు హ్యాపీగా ఉంటుంది. తీసుకెళ్ళమంటారా? చూసావా వసుంధర, ఆంటీ కూడా ఓకే అని కన్నార్పారు. అవును సార్. భగవంతుడా వీళ్ళిద్దరినీ కలిపే శక్తి నాకు రావాలి. నాకు నా నోరు పెగిలి మాట వస్తే చాలు ఇద్దరు పెళ్లి జరుగుతుంది. వసుంధర ఓ పని చేద్దామా? ఆంటీని కూడా మనం వెంట తీసుకెళ్దాం, కొంచెం రిలీఫ్గా ఉంటుంది. అమ్మనా తీసుకెళ్ళండి అయ్యా తీసుకెళ్ళండి హ, లగేజీని తీసుకెళ్ళినట్టేగా దీన్ని కొంచెం మీరు బయటికి తీసుకెళ్తే నాకు కొంచెం గాలి ఆడుతుంది నాయన. అమ్మా తులసి మాట్లాడలేకపోయినా నువ్వు అనే మాటలు తనకు అర్థమవుతాయి. ఎందుకలా మాట్లాడతావు? తను బాధపడుతుందమ్మా. అంకుల్ వీటన్నిటికీ దూరంగా కొన్ని గంటలైనా ఆంటీని మాతో పాటు తీసుకెళ్తాం. ప్లీజ్ చేంజ్ అయినట్టు ఉంటుంది.
కొంచెం ఆంటీకి గాలి ఆడినట్టు కూడా ఉంటుంది. తీసుకెళ్దాం బాబు, నేను వస్తాను. ఆ? ఆంటీ మీరు మా వెంట వస్తారు కదా? నాన్న అమ్మ కళ్ళార్పింది. అంటే అంటే అమ్మకు కూడా ఇష్టమే. బయటికి తీసుకెళ్తే మీలో మార్పు వస్తుంది ఆంటీ. అమ్మలో మార్పు అంటే మాట రావడమే కదా. అవును, మనకు కావాల్సింది అదే కదా. నమ్మకం ఉంటే ఆ మార్పు జరుగుతుంది. ఆంటీ మాట్లాడితే వసుంధర మొహంలో నేను సంతోషాన్ని చూస్తాను. నా ఫ్రెండ్ని నేను అలాగే చూడాలి. మీరు మాట్లాడడానికి ప్రయత్నించాలంటీ. అంకుల్ పదండి. వంశీ సార్ చాలా మంచోడు కదా నానమ్మ. నీ మొహం. నువ్వు ఆలోచించాల్సింది ఆనందబాబు గురించే, వంశీ గురించి కాదు. నేనిప్పుడు ఆలోచించాల్సింది ఏ క్షణాన్నైనా మీ అమ్మ నోరు తెరిస్తే ఏం జరుగుతుందా అని. భావం తీసుకుని సెక్రటరీ వసుంధర వచ్చేసిందా? ఎక్కడున్నారు వీళ్ళు? కార్ కూడా కనిపించడం లేదా? ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి మేడం. చిత్రసేన్ గారు ఎక్కడున్నారు? అక్కడున్నారు మేడం. ఆయన కోసం ఎవరైనా వచ్చారా? ఎవరూ రాలేదు మేడం. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే మేడం. అంటే బావ వాళ్ళు ఇంకా రాలేదు. హలో సార్. హలో అండి, ఐఎమ్ నక్షత్ర. మీరు నాకు ఒక ఫేవర్ చేయాలి. చెప్పండి. మీరు ఒకరి బొమ్మని గీయడానికి ఎంత టైం తీసుకుంటారో, ఎంత డబ్బు తీసుకుంటారో నాకు తెలీదు. కానీ దానికి 100 రెట్లు పే చేస్తాను, నేను చెప్పినట్టు చేస్తే. హార్ట్స్ వేయడం తప్ప నాకేమొచ్చని నన్ను సాయం చేయమంటున్నారు? మనిషిని చూడకుండా ఆనవాళ్లతోనే ప్రతిరూపాన్ని గీయగలరు కదా. అది నా వృత్తి, నా ఫ్యాషన్. దాన్ని నేను గొప్ప అనుకోను. ఓకే, ఈరోజు ఒక పర్సన్ మీ దగ్గరకు వస్తారు. తన దగ్గరున్న ఆధారంతో తను కోరుకునే అమ్మాయి రూపం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నాడు. నా వృత్తే అది. అతను వస్తే తప్పకుండా సహాయం చేస్తాను. ఐ మీన్ బొమ్మ గీసిస్తాను. వద్దు, అస్సలొద్దు. మీరెట్టు పరిస్థితుల్లోనూ ఆ బొమ్మ వేయకూడదు. నేను ఒక ఫోటో ఇస్తాను, ఆ బొమ్మ వేయండి. తనకెంత కావాలో చెప్పండి. నేను బొమ్మలు వేసి అమ్ముకుంటానండి, కానీ మీరు నా వృత్తిని అమ్మమంటున్నారు. అయ్యో ప్లీజ్ సార్, అపార్థం చేసుకోకండి. మీ టాలెంట్ని నేను కించపరచడం లేదు. మీ దగ్గరకు వచ్చే పర్సన్ ఎవరో కాదు, మా బావ కాకర్ల వంశీకృష్ణ. తనొక అమ్మాయిని లవ్ చేశాడు. ఇంతవరకు ఆ అమ్మాయిని ఎప్పుడు ఫేస్ టు ఫేస్ చూడలేదు. తనని కనిపెట్టి మా బావకి గిఫ్ట్గా ఇచ్చి వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని ఎంక్వైరీ చేస్తే తను చనిపోయిందని తెలిసింది. మా బావకు ఆ విషయం తెలీదు. మా బావేమో తనని వెతకడానికి ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.
తన కోసం పిచ్చి వాళ్ళ తిరుగుతున్నాడు. ఆ అమ్మాయికి సంబంధించి ఎటువంటి ఆధారాలు గాని ఫోటోలు గాని లేవు.